గుంటూరులో సురేష్ అనే యువకుడు ప్రేమ పేరుతో మైనర్ను తీసుకుపోయాడు. నెల రోజులుగా ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రేమ జంట నివసించింది. కట్ చేస్తే ప్రాణాపాయ స్థితిలో యువకుడు సురేష్ గాంధీలో ప్రత్యక్షమయ్యాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. అయితే సురేష్ను బాలిక బంధువులే చంపేశారని ఆరోపిస్తూ సురేష్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కులాలు వేరు కావడంతో తమ కుమారుడిని బాలిక అన్న కుటుంబ సభ్యులే కలిసి చంపేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. మా అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకుని వాళ్ళిద్దరు ఇష్టపడే పోయారంట. మాకైతే తెలియదు ఆ పాపం పుణ్యం. వాళ్ళు వచ్చి మాకు చెప్పిందాక మాకు తెలియదు. వాళ్ళందరూ మా ఇంటి మీదకి వచ్చి ఎగబడ్డారు. మా అమ్మోళ్ళు ఒక్కళ్ళు ఏమన్నారు, ఎగబడ్డారు. మీ ఓడి ఆడగానే వచ్చి మేము సాగు మేము బతికియము మేము సాగు అన్నారు. అన్నట్టే చంపేశారు. వాళ్ళు కేసు ఎత్తే పోలీసులు వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు కానీ మాకెళ్ళి సపోర్ట్ ఇట్లా మాకాడ మేము కూడా డబ్బులు పెట్టినాం అయినా కూడా మాకాడ సపోర్ట్ ఇట్లా. అది మేము అప్పులో సొప్పులో ఆ అమ్మాయి వాళ్ళు చిక్కాకోల్పోళ్ళు అంట. వాళ్ళు కూడా పనులకే వచ్చారు అక్కడికి. మరి వాళ్ళిద్దరు ఎట్లా అలవాటు అయ్యారో మాకైతే తెలియదు. వాళ్ళ అమ్మకి తెలుసు అంట, వాళ్ళ అన్నయ్యకి తెలుసు అంట. మాకైతే తెలియదు. వాళ్ళే మా పిల్లగాని న్యాయం జరగాల. చచ్చిపోయినా కూడా శవాన్ని కూడా చేసుకొచ్చినా కూడా మా తెలియదు. మేము మీరు తీసుకురండి శవాన్ని అన్నారు ఆ ఎస్ఐ గారు. ఆ సునీల్ కానిస్టేబుల్ గారు మీ మొగుల్ని సంసారాన్ని పనికిరాని కొన్ని చేస్తామంటున్నారు. మీ కూతురు సంసారాలు పోతే అన్నారు. మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టారు. అసలుకి మమ్మల్ని పోతే కొడుతున్నారు. కాదు కొడుతున్నారు. ఏం మాట్లాడరు. ముందు మగవాళ్ళని కొడుతున్నారు. మీరు బాగుండే బయటకు అంటున్నారు. ఈయన పచ్చివాత వస్తే ఆయన నాటకం అంట. ఇది నాటకమా? మమ్మల్ని నీ పని చదువుతా ఉన్నాను. పోలీసులు అయినట్టు మాట్లాడతారయ్యా. సునీల్ పోలీసు ఎస్ఐ గారు అందరు మాట్లాడారు. పోలీసులు మాకు మాత్రం పోలీసులు ఏ న్యాయం జరగల. మాకు న్యాయం జరగాలి. ఇంకా చచ్చిపోలేదు. మీరు